హాయ్ హలో అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మేమైతే ఎక్కడికి వెళ్తున్నామని అనుకుంటున్నారు? స్వర్ణగిరి టెంపుల్కి వెళ్తున్నామండి. ఆల్రెడీ షార్ట్ వీడియో చేశాను కదా, షార్ట్ వీడియో తీశారు కదా, మళ్ళీ లాంగ్ వీడియో ఎందుకని మీరు అనుకోవచ్చు. లాంగ్ వీడియోలో మొత్తం టెంపుల్ లోపల ఎట్లా ఉంది అనేసి వీడియోలో చూపిస్తాను. మీకైతే చూడని వాళ్ళు ఉంటే కొంచెం అర్థమవుతుంది, వెళ్ళి చూడొచ్చు అనమాట. ఇది వచ్చేసి మనకి టెంపుల్ ఎంట్రన్స్ అండి. టెంపుల్ ఎంట్రన్స్లోనే ఇంత బాగుందంటే లోపల ఇంకెంత బాగుంటుందో మనం అర్థం చేసుకోవాలి. ఈ టెంపుల్ వచ్చేసి అనంతరం రూరల్ అండ్ భువనగిరి డిస్టిక్లో ఉంది. హైదరాబాద్కి చాలా దగ్గరలో ఉంటుంది అనమాట. మేమైతే మా ఫ్యామిలీ అందరితో కలిసి విజిట్ చేసాము. చాలా పెద్ద టెంపుల్, ఎంత బాగుందో చూడడానికి. అయితే వీడియోలో అంత క్లియర్గా అయితే ఏం కనబడడం లేదు, కానీ దగ్గర నుండి చూస్తే మాత్రం చాలా సూపర్గా అనిపిస్తుంది. ఇక్కడ వచ్చేసి చిన్నగా వాటర్ ఫాల్స్ అనేటివి ఉన్నాయన్నమాట. ఇక్కడైతే చిన్న క్లిప్ తీసుకొనేసి ఇక్కడ ఎంట్రెన్స్లోనే మెయిన్ ఎంట్రెన్స్లోనే వెంకటేశ్వర స్వామి వారి పాదాలు అయితే ఉన్నాయి. ఇక్కడైతే దర్శించుకునే వాళ్ళు దర్శించుకుని ఇక్కడ నుండి లోపలికి ఎంట్రీ అన్నమాట. ఇక్కడ నుండి మేమైతే పైకి వెళ్తున్నాము. ఈ స్టెప్స్ అవే పైకి వెళ్ళడానికి. మా ఆయననేమో కార్ పార్కింగ్కి వెళ్ళి అటు నుండి అటే ఇంకో ఎంట్రన్స్ ఉందన్నమాట, అటు నుండి అటే పైకి వచ్చేసాడు. నేను మా బుడ్డోని పట్టుకొని ఈ మెట్లు ఎక్కి పైకి వెళ్ళాలంటే కొంచెం టైం అయితే పడుతుంది నాకు. ఇలా పైకి అయితే వచ్చేసామన్నమాట ఫైనల్లీ. ఇక్కడ మొత్తం చూపిస్తాను, చూసేయండి. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే యాక్చువల్గా నైట్ టైం వస్తే చాలా బాగా అనిపిస్తుంది. ఎందుకంటే మొత్తం లైటింగ్స్తో సెటప్ ఉంటుందంట. మనమైతే చూడలేదు ఇప్పటివరకు. మేమైతే మంచిగా మధ్యాహ్నం టైంలో 11-12 ఆ టైంలో వచ్చేసాము. బాగా ఎండ కొడుతుంది, పిల్లలను పట్టుకొని తిప్పలేకపోతున్నాము. మనం నడవడమే కష్టం ఎండలో, అందులో పిల్లలు మరీను. ఇది కూడా టెంపుల్ బయటనే. టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్ అయితే లోపల ఇంకోటి ఉంది. ఇది కొంచెం బయట ఫోటోషూట్ పర్పస్ పెట్టారనుకుంటా. మొత్తం వీడియోస్ తీయడం, కెమెరా పట్టుకొనే ఉన్నారు ప్రతి ఒక్కరు మోస్ట్లీగా. అండ్ ఇక్కడ నేను చూపించేది, ఇక్కడ చాలామంది పిక్స్ అయితే దిగుతున్నారు. ఇక్కడ చాలా బాగా అనిపిస్తుంది చూడడానికి. అయితే చిన్న వాటర్ ఫాల్స్ అయితే అవుతుంది, మంచిగా పైపింగ్ ఇట్లా బాగా నీట్గా అనిపిస్తుంది చూడడానికి. ఇక్కడ నుండి కిందికి వెళ్తేనే మన విష్ణుమూర్తి అవతారం, అదే వాటర్లో విష్ణుమూర్తి ఉన్నారండి. ఎంత బాగా అనిపిస్తుంది. కానీ అది లాస్ట్లో చూపిస్తాను మీకు. ఇప్పుడైతే పైన ఉన్న ప్లేసెస్ అయితే చూపిస్తాను. ఇక్కడ వచ్చేసి గోశాల అండి. ఇక్కడ ఆవులను కూడా కట్టేశారు, నీట్గా మెయింటెనెన్స్. అటు నుండి పక్కకు వస్తే ఇక్కడ మొత్తం ముడుపులు కట్టేస్తున్నారు. ఎవరైనా ఏమైనా మొక్కుకున్న వాళ్ళు ఉంటే ఆ ముడుపులు అనేది ఇక్కడ ఒక చెట్టు ఉంది, ఆ చెట్టుకి అయితే కడుతున్నారు మరి. అండ్ ఇక్కడ వచ్చేసి హనుమంతుడి విగ్రహం అయితే చాలా పెద్దగా కన్స్ట్రక్షన్ చేశారు. ఇంకా కన్స్ట్రక్షన్లోనే ఉంది, మొత్తం ఇంకా కంప్లీట్ అవ్వలేదు. చూడండి ఎంత పెద్దగా ఉందో. మధ్యలో అప్పుడప్పుడు మా బుడ్డోడు సౌండ్ అయితే వస్తుంది, కొంచెం దాన్ని ఇగ్నోర్ చేసేయండి. ఇక్కడ మేము స్వామివారిని దర్శించుకొని అక్కడ బొట్టు కూడా పెట్టుకొని మెల్లగా అటు నుండి పక్కకు ఆంజనేయ స్వామి పక్కకే ఒక పెద్ద గంట అయితే ఉంది. ఆ గంటను కూడా మీకు చూపిస్తాను, చూసేయండి. ఇది అండి పెద్ద గంట. అండ్ ఇక్కడే మనం ముడుపులు కట్టుకునేది, ఎవరైనా మొక్కిన వారు ఉంటే. మా పొట్టి పిల్లవాళ్ళైతే ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారో. వీళ్ళిద్దరు వచ్చేసి మా చెల్లెలి కొడుకులు అండ్ మా పొట్టిది. ఇక్కడ లోపలనే ఉంది, టెంపుల్ లోపలనే ఇది కూడా. కొద్దిసేపు ఎంజాయ్ చేశారనమాట అక్కడ. తర్వాత ఏంటంటే యాజ్ యూజువల్గా అక్కడ కూర్చొని కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము. ఇప్పుడు మేము వెళ్ళే రూట్ ఏంటంటే ఇక్కడనే వాటర్లో విష్ణుమూర్తి అయితే ఉన్నారనమాట. అక్కడికే నేనైతే ఇప్పుడు తీసుకెళ్తున్నాను. బయట ఎండలో అక్కడక్కడ తిరిగేసి ఇక్కడ లోపలికి వచ్చేసరికి స్వర్గంలో తేలియాడుతున్నట్టే ఉంది, అంత చల్లగా ఉందన్నమాట లోపలైతే. మా పిల్లలైతే ఎంత బాగా ఆడుకుంటున్నారో. బయట అక్కడక్కడ తిరిగేసి ఎలానో అయిపోయింది అనుకుంటా వాళ్ళకి, లోపలికి రాగానే చల్లగా అయింది కదా, చాలా బాగా ఆడుకుంటున్నారనమాట. ఇక్కడ పైనుండి చూస్తే మాత్రం సూపర్గా అనిపిస్తుంది లొకేషన్. తర్వాత మేము కిందికి కూడా వెళ్ళి చూసాము. పైనుండి అయితే మొత్తం వ్యూ అనేది పర్ఫెక్ట్గా కనిపిస్తుంది అనేసి ఇక్కడ పైకి వచ్చేసి అయితే వీడియో అయితే తీశాను. తర్వాత కిందికి కూడా వెళ్ళాను. కింద వ్యూ అయితే ఇలా ఉంది, చాలా బాగా అనిపిస్తుంది.
అక్కడ అయిపోయాక అటు నుండి ఇక్కడ వచ్చేస్తే ఇంకా వినాయకుడి టెంపుల్ కూడా ఉంది. లోపలనే వినాయకుడి టెంపుల్, హనుమంతుడి టెంపుల్ అయితే ఉన్నాయి. ఇక్కడ వినాయకుడిని అయితే దర్శించుకొని ఇక్కడ ధ్వజస్తంభాన్ని కూడా దర్శించుకొని మేమైతే లోపల దర్శనంకి వెళ్దామంటే మాత్రం ఫుల్గా పబ్లిక్ ఉన్నారు. సండే రోజు వెళ్ళాం కదా, పబ్లిక్ అయితే చాలానే ఉన్నారు. అండ్ స్పెషల్ దర్శనం కోసం టికెట్ తీసుకుందామంటే మాత్రం 350 రూపీస్ అంట. అండ్ పిల్లలు కూడా చిన్నగా ఉన్నారు. 1 ఇయర్ బాబు, మళ్ళీ పాప, మా చెల్లెలకి కూడా పిల్లలు ఇద్దరు. వాళ్ళందరినీ పట్టుకొని లోపలికి వెళ్తే బాగా సతాయిస్తారనేసి మేమైతే వెళ్ళలేదు. ఎంత టైం పడుతుందో ఏమో అనేసి మళ్ళీ ఎప్పుడైనా వీలున్నప్పుడు చూసుకుందాంలే అనేసి వెళ్ళనే లేదు. మా బుడ్డోనైతే అక్కడ నిల్చోబెట్టాము. మంచిగా వానంతలో వాడు నడుస్తాడేమనేసి కొంచెం అటు ఇటు తిరిగాడు. ఈ ప్లేస్ వచ్చేసి కిందికి వచ్చేటప్పుడు అనమాట, బయటికి వెళ్ళే రూట్లో ఇది ఉంటుంది. ఇక్కడ ఎంత బాగా ఉందో స్వామివారి విగ్రహం అయితే చాలా బాగా ఉంది. రియల్గా చూస్తున్నట్టే ఉంది. అండ్ ఇక్కడ మా బుడ్డోని నడిపిద్దామనేసి, మొత్తం పైన అవుతున్నాడు కదా, అలా అని కింద నడిపిద్దామనేసి అయితే నడిపిస్తున్నాను. వాడికి కూడా కొంచెం ఫ్రీగా ఉంటుంది కదా అనేసి. మా పొట్టి పిల్లలు అయితే అసలు మాటే వినడం లేదు. వాళ్ళకి ఆడుకోవడానికి ప్లేస్ ఉంటే చాలన్నమాట, అంతే. ఇక్కడ వచ్చేసి రెస్ట్ తీసుకుందామని ఒక 5 నిమిషాలు కూర్చున్నాము. ఇక్కడ వచ్చేసి కూడా లొకేషన్ బాగుంది. ఇక్కడ ఎలిఫెంట్, ఆవులు అవన్నీ అయితే బాగా సెటప్ చేశారు, చాలా బాగుంది. ఇదేదో పెద్ద ప్యాలెస్ లాగానే ఉంది. దీని లోపలికి అయితే వెళ్ళలేదు. ఏంటో మరి అదైతే మాకు కూడా తెలియదు. ఎవరు లోపలికి అయితే వెళ్ళడం లేదు, మరి ఎవరు వెళ్ళట్లేదని మేము కూడా లోపలికి వెళ్ళలే అనమాట. మనం ఎక్కడైనా టెంపుల్కి వెళ్తే ఊరుకుంటామా? అస్సలే ఊరుకోం. మనకు షాప్ కనిపిస్తే చాలు, కార్లో ఆ విగ్రహాలు ఈ విగ్రహాలు చూసి తీసుకోవడమే మనకు తెలిసిన విషయం. ఇదేంటంటే ఇందాక మీకు చూపించాను కదా విగ్రహము, స్వామివారి విగ్రహము ఫ్రంట్ నుండి, అదే ఇందాక మేము బ్యాక్ నుండి వెళ్ళేటప్పుడు అలా కనిపించింది అనమాట. ఇది కూడా అక్కడే కింద వాటర్లో విష్ణుమూర్తి ఉన్నాడు కదా, అక్కడే అనమాట ఈ ప్లేస్ కూడా. మేము కూడా ఒక పిక్ అయితే తీయాము. నేను ఆల్రెడీ వేరే వీడియోలో చెప్పాను, ఇంట్లో ఎక్కడికి వెళ్ళినా ఏడ్చే వాళ్ళు ఒకరు ఉంటారు. అది మా పొట్టి పిల్ల ఎప్పుడు ఏడుస్తూనే ఉంటుంది. ఎందుకు ఏడుస్తుందో రీజన్ అయితే తెలియదు. అండ్ తను మా సొంత సిస్టర్ అని మీరు అడుగుతుండొచ్చు, కానీ మా సొంత సిస్టర్ అయితే కాదు, మా కజిన్ అనమాట తను. కానీ మేము ఓన్ సిస్టర్స్ లాగే ఉంటాము. ఫైనల్లీ అక్కడ తిరగడం అయిపోయింది లోపల. అప్పటికే టైం 1:30 అలా అవుతుంది. ఒక 2 అవర్స్ అలా తిరిగేసాము కదా. పిల్లలైతే ఆకలికి ఏడుస్తున్నారు, అందుకనేసి అయితే బయటికైతే వచ్చేసాము. బయట కూర్చొని తినడానికి ఎక్కడైతే ప్లేస్ అయితే లేదు, అందుకని మంచిగా మేమైతే ఒక చెట్టు అయితే చూసుకున్నాము. బయటికి వెళ్ళినాక అక్కడ కూర్చొని అందరం తినేసి ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చేసరికి టైం అయితే 4 అయ్యింది. ఇదండి స్వర్ణగిరి టెంపుల్. ఉంటా మరి, బాయ్ బాయ్.